that Jesus, పౌలు ఆ యేసును కలుసుకున్నప్పుడు, when Paul believed that Jesus, పౌలు ఆ యేసును నమ్మినప్పుడు, wherever Paul is going, పౌలు ఎక్కడికి వెళ్ళినప్పుడు he's carrying the same అదే anointing, యేసుని అదే అభిషేకాన్ని he's carrying the పొందుకుంటూ same power. అదే శక్తిని తీసుకుని So వెళ్తున్నాడు. he spoke అక్కడ పలికాడు, and things happened. అక్కడ కార్యాలు జరిగాయి. And in our age, ఈ కాలంలో కూడా finally a seventh star came. 7వ నక్షత్రం దిగి వచ్చాడు. The seventh angel came. ఆ 7వ దూత దిగి వచ్చాడు. Amen. ఆమేన్. The seven letter man 7 అక్షరాల మనిషి, with the spirit of Elijah. ఏలీ ఆత్మను పొందుకున్న మనిషి. His father was a drunkard. ఆయన తండ్రి తాగుబోతు. Amen. ఆమేన్. No name, no fame. ఏ యొక్క పేరు ప్రఖ్యాతులు లేవు. Very poor వారు family. చాలా పేదవాళ్ళు. But కానీ God has placed the gene of దేవుడు God in him. దేవుని వారసత్వాన్ని ఆ మనిషిలో పెట్టాడు. God has put the seed in him. ఆ విత్తనాన్ని ఆయనలో పెట్టాడు దేవుడు. Malachi 4:5 was in him. అలాగే 4:5 ఆయనలో పెట్టబడింది. Revelation 10:7 was in him. ఆ ప్రకటన 17 ఆయనలో పెట్టబడింది. That is why when you are born in that small cabin, ఇప్పుడు ఆ యొక్క ఆ చిన్న గృహంలో ఆ పెంట్ హౌస్ లో ఆయన పుట్టినప్పుడు the pillar of fire come and hung over that ఆ house. అగ్ని స్తంభం ఆ గృహంలోనికి వచ్చి అక్కడ వేలాడుతూ ఉన్నది. Why? ఎందుకు? Because you are the gene of God. ఎందుకంటే ఆయన దేవుని వారసుడై ఉన్నాడు. And when you start growing, అప్పుడు ఆయన ఎదుగు చూడగా, amen, ఆమేన్. because of the father and mother, ఎందుకంటే ఆయన తండ్రి తల్లి, nobody wanted to talk to him. ఎందుకంటే ఆయనతో మాట్లాడడానికి ఎంతమంది చాలా మంది ఇష్టపడట్లేదు. It really broke his heart. అది తన హృదయాన్ని చాలా He wanted కలిసివేసింది. to have fellowship, అతనికి సహవాసం అవసరము. but because of the family background, కానీ తన కుటుంబం యొక్క ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి everybody were living. ప్రతి ఒక్కరు ఆయన But విడిచిపెడుతున్నారు. one day, కానీ ఒక దినాన he came into the presence of ఆయన God. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, One day, ఒక దినాన he met God దేవుని కలుసుకున్నప్పుడు and complete his life change. తన జీవితం పూర్తిగా మారి ఉన్నది. The fullness of the anointing come upon his life. పూర్తి అభిషేకం ఆయన జీవితంలోకి And ప్రవేశించింది. when he moved in that anointing, ఆ అభిషేకం ద్వారా కదులుచూ ఉన్నప్పుడు one day, ఒక దినాన he found a fish was dead. అక్కడ ఒక చేప మరణించినట్లు చూశాడు. Amen. ఆమేన్. And he heard the voice of God. అప్పుడు దేవుని స్వరాన్ని ఆయన విన్నాడు. Speak to that dead fish. ఆ యొక్క చేప చనిపోయిన చేపతో మాట్లాడు. And the dead fish come to life. ఆ చనిపోయిన చేప జీవంలోకి వస్తుంది. He was on a hunting trip. ఆయన నిజముగా ఆ వేటకు వెళ్ళాడు. He loved squirrels. ఆయనకి ఉడతలంటే చాలా But ఇష్టం. because of the bad weather, అక్కడ వాతావరణం సరిగా లేకపోవడం he ద్వారా found no squirrels. అక్కడ ఏ ఉడతనని కనుగొనలేకపోయాడు. Finally, with disappointment, he's under a tree. ఇప్పుడు ఆయన ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటగా Then the voice came. అప్పుడు ఒక స్వరం వచ్చినది. Why are you discouraged? ఎందుకు నువ్వు నిరాశ What చెందావు? is your heart's desire? ఏమిటి నీ ఆశ? Why are you here for? నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? I need to have some squirrels. నేను కొన్ని ఉడతలు కావాలయ్యా అని అడిగాడు. Speak, man. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు పలుకు. You have power to create. నీవు సృష్టించగల శక్తిని కలిగి And ఉన్నావు. the seven great men, అప్పుడు ఆ 7 అక్షరాల మనిషి, drunkard son, ఆ యొక్క తాగుబోతు కుమారుడు, when he spoke, ఆయన దాన్ని పలికినప్పుడు the squirrels created. అక్కడ ఉడతలు సృష్టించబడ్డాయి. And when the squirrels created, అక్కడ ఉడతలు సృష్టించబడినప్పుడు he was not the son of a drunkard. ఆయన తాగుబోతు తండ్రి యొక్క కుమారుడిగా He లేడు. was అక్కడ the son of God of ఆయన God. రాజాది రాజు యొక్క He కుమారుడిగా was the ఉన్నాడు. son of the creator. ఆయన సృష్టికర్త కుమారుడిగా ఉన్నాడు. That's why he said, అందుకని ఆయన అన్నాడు, Ella and Charles Branham is not my parents. ఎల్లాను చార్లెస్ బ్రహ్మేలో వారు నా తల్లిదండ్రులు కారు. He is the son of Charles Ella నేను Branham. ఎల్లా చార్లెస్ యొక్క కుమారుడిగా లేను. I am a sinner. నేను ఆరుగా ఉన్నప్పుడు I పాపిగా am ఉన్నాను. powerless. నేను శక్తిహీనుడిగా I ఉన్నాను. am useless. నేను పనికివాడిగా But as a son of God, కుమారుడిగా ఉన్నప్పుడు, as a son of God, దేవుని వారసుడిగా I ఉన్నప్పుడు am powerful. నేను శక్తివంతుడయ్యాను. He took his position. అతను తన స్వాస్థ్యాన్ని పట్టుకున్నాడు. He created the squirrels. ఆయన ఉడతలను కలుగు చేశాడు. He brought the fire down. ఆయన అగ్నిని కుమ్మరించాడు. Amen. ఆమేన్. Amen. In Hallelujah. Mumbai, ముంబైలో he challenged 30,000 people. 30,000 మందిని ఆయన నిత్యముగా ఎదిరించి సవాలు విసిరాడు. Among 5 lakh people gathered. 5 లక్షల మంది అక్కడ ఉన్నారు. Amen. Amen. There are many religious leaders were there. అనేక మత సంబంధమైన నాయకులు అక్కడ ఉన్నారు. He challenged. ఆయన వారందరిని సవాలు Brought a విసిరాడు. blind man to the stage ఎవరైనా వచ్చి ఈ స్టేజ్ మీదకి, and asked a blind man. ఒక గుడ్డివాడు ఆ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు And he asked all the religious leaders, అక్కడ మత సంబంధమైన పెద్దలందరూ ఉన్నారు. could you come forward ఇప్పుడు ఆ గుడ్డివాడిని ఆ స్టేజ్ మీద పిలిచి and give sight to this blind man? ఎవరైనా వచ్చి గుడ్డివానికి ఆ చూపుని ఇవ్వగలిగితే, Nobody could come. ఎవరు అక్కడ రాలేదు. ఆ పిలుపునిచ్చినప్పుడు Nobody had that power. ఎవరికి ఆ శక్తి ఇవ్వబడలేదు. Oh, everybody was silent. ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా ఉన్నారు Then అక్కడ. Elijah opened his mouth. ఇప్పుడు ఆ ఏలియా తన నోటిని తెరిచినప్పుడు Precious brother William Marion Branham, ఆ ప్రశస్తమైన విలియం మేరియం బ్రహ్మం అనే he ఆయన said, it proves your gods are powerless. ఆయన అంటూ ఉన్నాడు,
మీ యొక్క దేవుళ్ళు శక్తిహీనులుగా ఉన్నారు, But the God I am representing, కానీ నేను ప్రాతినిధ్యం వహించే నా దేవుడు మాత్రం, Jesus his name, ఆయన పేరు యేసు. he can give sight to this man. ఆ యేసు ఈ వ్యక్తికి చూపునివ్వగలడు. Are you ready to believe him? ఎంతమంది దాన్ని నమ్ముచున్నారు? Are you ready to accept him? దాన్ని ఆయన ఎంతమంది స్వీకరించుకోరుచున్నారు? And he just spoke the healing on that blind man. ఆ గుడ్డివానికి అక్కడ మాట్లాడి ఒక మాట పలికి అక్కడ స్వస్థతనిచ్చాడు. And the blind man received his sight. ఆ మాట పలకగానే ఆ గుడ్డివాడు స్వస్థత పొందాడు. And that is not Brother Branham's God. ఇప్పుడు ఆయన బ్రదర్ బ్రహ్మ దేవుడిగా లేడు అక్కడ. Elijah God did not stop with Elijah. ఏలియా దేవుడు ఏలియాతోనే ఆగలేదు అక్కడ. After Elijah go departure, ఏలియా వెళ్ళిపోయినప్పుడు the anointing come upon Elisha. ఏలియా వెళ్ళిపోయినప్పుడు ఏలియాతోనే దేవుడు ఆగలేదు కానీ ఎలీషా మీదకి అభిషేకం రాబడది. The double portion of Elijah anointing come upon Elisha. అది ఏలియా యొక్క రెండంతల అభిషేకం ఎలీషా మీదకి వచ్చినప్పుడు Whatever Elijah did, ఏలియా ఏదైతే చేశాడో Elisha did. ఎలీషా అది కూడా చేశాడు. Amen. ఆమేన్. Today our Elijah ఇప్పుడు మన ఏలియా is not here. ఆయన ఇక్కడ లేడు. But the double portion of his anointing కానీ ఆయన రెండంతల అభిషేకం మాత్రము is still in this ground. ఇక్కడ ఈ భూమి మీద ఇంకా పెట్టబడది. If you believe, నువ్వు దాన్ని నమ్మినైతే you can do great work. నీవు ఇంకా గొప్ప కార్యాలు చేయగలవు. How can you do? ఎలా నువ్వు చేయగలవు? By just speaking the word. ఒక మాటను పలుకుడు ద్వారా. And for that, దాని కొరకు you need the food. నీకు ఒక ఆహారం కావాలి. Amen. హల్లెలూయా. To speak the word, వాక్యాన్ని పలుకుడు కొరకు you need the word. నీకు వాక్యం కావాలి. Not any word. లోకస్తులు కలిగే Not any minister's word. ఏ యొక్క సేవకుల మాటలు కాదు. Not prime minister's word. ఏ యొక్క మంత్రులు ప్రధాన మంత్రులు Not మాటలు కాదు. president's word. ఏ యొక్క రాష్ట్రపతులు కాదు మాటలు కాదు. God's word. అది దేవుని మాట Because అవసరం. every man's word are lie. ఎందుకంటే ప్రతి మాట అబద్ధమై ఉన్నది But God's word are truth. కానీ దేవుని మాట సత్యమై ఉన్నది.